Yes, good evening everyone. So welcome back to our session. So today in this session we are going to discuss one of the important concept for 10th class chemistry from the topic of chemical reactions and equations. The name of the topic which we are going to discuss right now is about photochemical decomposition. ఇది ఒక స్పెషల్ టాపిక్ అండి, అందుకే మీకు జనరల్గా రెగ్యులర్గా జరిగే క్లాసెస్లో మీకు కలిపి చెప్పలే. సో ఇప్పటి వరకు మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్ కనుక చూసుకుంటే వీ హ్యావ్ కవర్డ్ 4 types ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ లైక్ కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. సో ఈ 4 కూడా మనం ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్తో ప్రీవియస్ వీడియో క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఈ 4 కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత అందులో సెకండ్ టైప్ అంటే కెమికల్ డికంపోజిషన్లో వన్ ఆఫ్ ది సెపరేట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి. ఆ సెపరేట్ కాన్సెప్టే ఈ ఫోటోకెమికల్ డికంపోజిషన్ అండ్ ఫోటోకెమికల్ డికంపోజిషన్. ఇందాక అందుకే దాంతో కలిపి చెప్పాల, అందులో కలిపి చెప్తే అది లెందీగా అయిపోతుందని చెప్పి ఇప్పుడు సెపరేట్గా ఫోటోకెమికల్ డికంపోజిషన్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ద ఫోటోకెమికల్ డికంపోజిషన్ ఒక్కసారి కెమికల్ డికంపోజిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కెమికల్ డికంపోజిషన్ అంటే ఆల్రెడీ మీకు ఈ క్లాస్ జరిగినప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే డికంపోజిషన్ అంటే ఒక సింగిల్ సబ్స్టెన్స్ అన్నది 2 or more సబ్స్టెన్స్ కింద బ్రోకెన్ డౌన్ అయితే దాన్ని మనం డికంపోజిషన్ అంటాం. ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ఏ సింగిల్ సబ్స్టెన్స్ విల్ బీ బ్రోకెన్ డౌన్ ఇంటూ 2 or more సబ్స్టెన్సెస్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ డికంపోజిషన్. అది 3 సందర్భాల్లో జరుగుతుందని కూడా చెప్పుకున్నాం. అంటే కెమికల్ డికంపోజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ అండ్ కెమికల్ డికంపోజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ అండ్ కెమికల్ డికంపోజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. లైట్ అయితే సిల్వర్ బ్రోమైడ్ కింద ఎగ్జాంపుల్స్ కింద తీసుకున్నాం. హీట్ అయితే కాల్షియం కార్బోనేట్ CaCO3 కింద ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అండ్ అలాగే ఎలక్ట్రిసిటీకి వచ్చేటప్పటికి వాటర్ 2H2O తీసుకున్నాం. అయితే ఇప్పుడు అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్టే ఫోటోకెమికల్ డికంపోజిషన్. అసలు ఫోటోకెమికల్ డికంపోజిషన్ అంటే ఏంటి? డికంపోజిషన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, ఒక సబ్స్టెన్స్ అనేది 2 or more సింపుల్ సబ్స్టెన్స్ కింద విడిపోతే దాన్ని డికంపోజిషన్ అంటాం. అయితే దానికి ముందు ఒక హెడ్డింగ్ చెప్తున్నాం ఫోటో. సో ఫోటో కెమికల్ డికంపోజిషన్. ఫోటో అంటే ఇక్కడ ఏంటంటే లైట్ ఎఫెక్ట్ అని అర్థం. ఫోటో అంటే ఏంటంటే ఇక్కడ లైట్ PHOTO. ఫోటో అంటే లైట్. అంటే మనకి ఫోటోసింథసిస్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది బయాలజికల్ సైన్స్లో. ఫోటోసింథసిస్లో ఫోటో అంటే సన్లైట్ అని అర్థం, సింథసిస్ అంటే నరిష్మెంట్ అంటే అది తయారు చేసుకునే విధానం. అలా ఇక్కడ కూడా ఫోటో కెమికల్ డికంపోజిషన్ అంటే కెమికల్ డికంపోజిషన్ అన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటో అంటే సన్లైట్ సమక్షంలో బ్రోకెన్ డౌన్ అవ్వడం అని అర్థం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే లైట్ పాయింట్ ఆఫ్ వ్యూవే, అంతకంటే ఏమీ లేదు. ఓకే, లైట్, హీట్, ఎలక్ట్రిసిటీ అని చెప్పాను మీకు, అవునా కదా? ఆ లైట్, హీట్, ఎలక్ట్రిసిటీలో లైట్ పార్టే మనకు వచ్చి ఫోటో కెమికల్ డికంపోజిషన్ కిందకు వస్తుంది అనమాట. ఎందుకంటే ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫోటో ఈజ్ లైట్ ఎఫెక్ట్ అని అర్థం. సో లైట్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. ఏంటంటే సిల్వర్ ఈజ్ ద ఓన్లీ మెటల్ విచ్ ఈజ్ మోర్ సెన్సిటివ్ టు ద లైట్ ఎక్స్పోజిషన్. అంటే దాన్ని కనుక మనం లైట్కి ఎక్స్పోజ్ చేయగలిగితే డెఫినెట్లీ ద సిల్వర్ విల్ హ్యావ్ ద టెండెన్సీ టు చేంజ్ ఇట్స్ కలర్. అందుకని కెమికల్ డికంపోజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్లో చెప్పుకునేటప్పుడు సిల్వర్ని మనం ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం, అవునా కదా? సో ఫోటో కెమికల్ డికంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ if a chemical reaction like chemical decomposition, if it takes place in the presence of photo means sunlight, is nothing but photochemical decomposition. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒకటి సిల్వర్ క్లోరైడ్, ఇంకోటి సిల్వర్ బ్రోమైడ్. ఎందుకంటే సిల్వర్తో కలిసిన ఏ పదార్థమైనా మనకి లైట్ సెన్సిటివే. అందుకని ఇక్కడ సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్ తీసుకున్నాను. సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ అంటే Ag అని ఆల్రెడీ చెప్పాం, క్లోరైడ్ Cl అంటే 2AgCl అంటే సిల్వర్ క్లోరైడ్ ఆఫ్ 2 moles అంటే 2AgCl. అలాగే సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ అంటే Ag, బ్రోమైడ్ అంటే Br, 2AgBr అంటే 2 moles ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్. సో 2 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్, 2 moles ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్, 2AgCl, 2AgBr అంటే సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్. వీటిని తీసుకొచ్చి
రెండింటిని తీసుకొచ్చి 2 బౌల్స్లో పెట్టి లైట్కి ఎక్స్పోజ్ చేయగలిగితే, లైట్ అంటే ఇక్కడ ఫోటో, ఇఫ్ వీ మేక్ దెమ్ టు ఎక్స్పోజ్ టు ద లైట్, అంటే ఈ రెండు అంటే ఏంటి, సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్, అంటే 2AgCl 2AgBr, ఈ రెండింటినీ కూడా 2 బౌల్స్లో తీసుకుని ఇఫ్ వీ కుడ్ బి ఏబుల్ టు ఎక్స్పోజ్ దెమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫోటో, లైట్ సమక్షంలో కనుక పెట్టగలిగితే డెఫినెట్లీ దే విల్ డికంపోజ్ ఇంటూ 2 పార్ట్స్. ఎందుకంటే లైట్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో ఈ 2AgCl అనేది డికంపోజ్ అయిపోతుంది అనమాట. ఎందుకు డికంపోజ్ అవుతుంది? బికాజ్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ లైట్. లైట్లో పెట్టాం కదా, అవునా కదా, ఓపెన్గా పెట్టినప్పుడు ఆ లైట్ వచ్చి దీని మీద పడినప్పుడు బికాజ్ ఆఫ్ ద లైట్ ఎఫెక్ట్, ఫోటో ఎఫెక్ట్ వల్ల ఈ AgCl డికంపోజ్ అవుతుంది. అందుకే దాన్ని ఫోటో కెమికల్ డికంపోజిషన్ అంటున్నాం. ఈ 2AgCl ఎలా డికంపోజ్ అవుతుంది? 2Ag ప్లస్ Cl2 2 ముక్కలు అయిపోయింది. 2AgCl అనేది 2Ag ప్లస్ Cl2, 2Ag కింద Cl2 కింద 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అయిపోయింది, అంటే డికంపోజ్ అయిపోయింది. ఎందుకు డికంపోజ్ అయింది? బికాస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద లైట్, ఫోటో. అలాగే ఇంకో సబ్స్టెన్స్ కూడా తీసుకున్నాం, ఏంటి, సిల్వర్ బ్రోమైడ్, అంటే 2AgBr కూడా తీసుకున్నాం. అది కూడా మనం ఏం తీసుకొచ్చాం, దాన్ని మనం లైట్కి ఎక్స్పోజ్ చేసాం. యాజ్ వీ నో దట్ సిల్వర్ ఈజ్ ద మోస్ట్ సెన్సిటివ్ టు ద లైట్. మళ్ళీ దానికి లైట్ తగలంగానే ఏమవుతుంది? బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోటో, ఐ మీన్ లైట్, 2AgBr also going to be decomposed into 2Ag plus Br2, అంటే 2 molecules of Ag plus Br2 కింద, అంటే 2AgCl ఎలా అయితే డికంపోజ్ అయిందో 2AgBr కూడా అలాగే డికంపోజ్ అవుతుంది అనమాట. అంటే 2AgCl ఎలా డికంపోజ్ అయింది? 2AgCl గివ్స్ రైజ్ టు 2Ag ప్లస్ Cl2. అలా ఇక్కడ కూడా 2AgBr ఎలా డికంపోజ్ అయింది? 2Ag ప్లస్ Br2. ఇవన్నీ కూడా ఎందుకు డికంపోజ్ అవుతున్నాయి? బికాజ్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద లైట్. ఆ లైట్ని మనం ఫోటో, అంటే ఈ లైట్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఇవి డికంపోజ్ అవుతున్నాయి కాబట్టి ఫోటో కెమికల్ డికంపోజిషన్ అంటున్నాం. అంతకంటే ఏమీ లేదు, వెరీ వెరీ ఈజీ టాపిక్. ఇది ఎప్పుడు అర్థమవుతుంది మనకి? కెమికల్ డికంపోజిషన్ కనుక బాగా అర్థమైతే ఈ ఫోటో కెమికల్ డికంపోజిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అది ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్, అంటే ఈ 2AgBr 2AgCl ఇవన్నీ చెప్తున్నాం. ఇందులో AgCl అంటే 2AgCl అని చెప్తున్నాం, సిల్వర్ క్లోరైడ్, అది యాక్చువల్గా వైట్ కలర్లో ఉంటుంది అనమాట. సో వాటిని ఎక్కువగా మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీస్లో మనం ఎక్కువగా వాడుతుంటాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అని ఉంది, ఇప్పటికీ ఉన్నాయి మనకి, అవునా కదా, కాకపోతే అవి ఎవరు దిగట్లేదు, ఇప్పుడు అందరూ కూడా కలర్ ఫొటోస్లో దిగుతున్నారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీస్లో ఈ సిల్వర్ క్లోరైడ్ AgClని వాడతారనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీస్ అని అడుగుతాడు. సో అక్కడ AgCl సిల్వర్ క్లోరైడ్, దాని యొక్క నేచర్ ఏంటంటే వైట్ కలర్. అది కనుక ఫోటో లైట్కి ఎక్స్పోజ్ అయితే 2 పార్ట్స్ కింద విడిపోతుంది, 2Ag ప్లస్ Cl2. అలాగే సిల్వర్ బ్రోమైడ్ 2AgBr, అది కూడా లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల 2Ag ప్లస్ Br2. బికాస్ ఆఫ్ ద లైట్ ఎఫెక్ట్ వల్ల ఈ కెమికల్ డికంపోజిషన్ జరుగుతుంది కాబట్టి ఫోటో కెమికల్ డికంపోజిషన్ అని అన్నారు అనమాట. సో అందులో కూడా ఎక్కువగా మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీస్లో ఎక్కువగా వాడేది ఈ సిల్వర్ క్లోరైడ్ AgCl. సో దిస్ ఇస్ ద కంప్లీట్ టాపిక్ అబౌట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఎక్స్క్లూజివ్లీ కెమికల్ డికంపోజిషన్. సో దీన్ని బట్టి మనకి 4 టైప్స్ ఏం చెప్పుకున్నాం? కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. అందులో ఎక్కువ ఇంపార్టెన్స్ డికంపోజిషన్కి ఉందని అర్థమవుతుంది, అర్థమైంది కదండి. సో కెమికల్ డికంపోజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్లో జరిగింది, హీట్లో జరిగింది, ఎలక్ట్రిసిటీలో జరిగింది. ఆ 3 కాకుండా ఒక స్పెషల్ బ్రాంచ్ అయినటువంటి ఫోటో కెమికల్ డికంపోజిషన్ కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకుంటే సో డెఫినెట్లీ ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ అస్ ఇన్ లెర్నింగ్ అండ్ ట్రాకింగ్ ది ఎగ్జామినేషన్. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ షల్ డిస్కస్ అబౌట్ ద ప్రెసిపిటేట్ రియాక్షన్. సో ప్రెసిపిటేట్ రియాక్షన్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో ఆల్రెడీ ప్రెసిపిటేట్ రియాక్షన్ గురించి కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ వీడియో సెషన్లో మీకు ఆల్రెడీ చెప్పాను, అది ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి ఇలాగా. సో ప్రెసిపిటేట్ రియాక్షన్ అంటే కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ కనుక అర్థమైతే, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్తాం? రియాక్టెంట్స్ వాటి యొక్క అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఒక వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్స్ ఫామ్ అవుతాయని చెప్పాం. వాటిని మనం ప్రెసిపిటేట్ రియాక్షన్స్ కింద చెప్పుకుంటాం. సో
The next session will be on the precipitate reaction. So good evening, have a nice day. I request everyone to please note down all these important points. Okay, good evening, have a nice day, take care.